విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారింది. వైద్యం చేయించుకుందామని వచ్చే రోగులకు అక్కడి సిబ్బంది చుక్కలు చూపిస్తున్నారు. హాస్పిటల్ ఎంట్రన్స్ గేటు మొదలుకొని మళ్లీ బయటకు వచ్చేదాకా అదొక మాయాబజార్గా మారింది. ప్రాణాపాయంతో వచ్చే రోగులకు స్ట్రెచ్చర్ కూడా ఉండదు. వైద్యులు సిబ్బంది నిర్వాకంపై ఏబిఎన్ ప్రత్యేక కథనం. వైద్యం చేయించుకుందామని పెద్దాసుపత్రికి వస్తే అక్కడి పరిస్థితులు చూసి పై ప్రాణాలు పైనే పోయే దుస్థితి ఉంది. ఆసుపత్రి గేటు నుంచి వెళ్లడం ఓ ఎత్తైతే ఓపీ తీసుకోవడం, అవసరమైతే అడ్మిట్ కావడం మరో ఎత్తు. ఇక నడవలేని ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారిని లోపలకు తీసుకువెళ్లాలంటే నరకమే కనిపిస్తుంది. రోగులకు వినియోగించే స్ట్రెచ్చర్లు, వీల్ చైర్లు సరిపడా లేకపోవడంతో చాలా మంది పాక్కుంటూ మోసుకుంటూ వెళ్తున్న హృదయ విదారకరమైన దృశ్యాలు మన జీజీహెచ్లో రోజు కోకొల్లలుగా కనిపిస్తున్నాయి. వాటర్ ఫెసిలిటీ అయితే అసలు లేవండి. పైన కూడా వాటర్ లేదు, చల్లదనం లేదు, రెండూ లేవు. ప్రజలు అల్లాడిపోవడమే. అలాగే బెడ్డింగ్లు కూడా సరిగ్గా లేవు, సీట్లు బెడ్లు ఏమీ లేవు. సరిగ్గా ఫెసిలిటీస్ మాత్రం గవర్నమెంట్ హాస్పిటల్కి కల్పించాల్సిందే అండి ప్రభుత్వం వారు. పేషెంట్ తాలూకా ఇక్కడ ఫెసిలిటీస్ అంటూ ఏమీ లేవండి. ఇలా షెడ్లు ఒకటి వేసారు. ఆ షెడ్ల కింద మేము నుంచోడానికి కూడా లేదు. ఎందుకంటే సెక్యూరిటీ వాళ్ళు అన్ని రకాలుగా కానీ వాళ్ళు జరిగిపోండి అటు ఇటు అంటున్నారు. పేషెంట్ తాలూకా ఏ రకమైన ఫెసిలిటీస్ ఇవ్వండి. మామూలుగా వచ్చిన అతని పక్కన ఉన్న వార్డినర్ కానీ గార్డినర్ కానీ అది పైన కూడా ఈ షెడ్ల మీద ఎవరు నిలబడినవ్వట్లేదు, ఏమీ చేయనివ్వట్లేదు. ఏదన్నా కానీ అసలు అంటే చూసుకోవట్లేదు సరిగ్గా. 4 జిల్లాలకు ప్రధానమైన ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో రోగులను తీసుకువెళ్లడానికి వీల్ చైర్లు లేని దుస్థితి ఏర్పడింది. రోజు వచ్చే వందలాది మంది రోగుల పరిస్థితి వర్ణాతీతంగా కనిపిస్తున్నాయి. వినియోగానికి వీలుగా ఉన్న స్ట్రెచ్చర్లను ఆసుపత్రి సిబ్బంది వాడటం లేదు. ఓవైపు రోగులు నడవలేక ఇబ్బంది పడుతుంటే, మరోవైపు ఆసుపత్రి లోపల బయట స్ట్రెచ్చర్లు కుప్పలుగా పడేసి ఉండడంపై రోగుల సహాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పేదలకు సరైన వైద్య సదుపాయాలు కల్పించాలనే భావనతో ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుంటే, అధికారులు మాత్రం అందుకు విరుద్ధంగా అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. ప్రమాదాల్లో గాయపడి నడవలేని స్థితిలో ఉన్నవారు, వృద్ధులు, అస్వస్థతకు గురైన ఎమర్జెన్సీ రోగులను ఖచ్చితంగా స్ట్రెచర్లు, వీల్ చైర్ పైనే వార్డుల్లోకి తీసుకువెళ్లాలి. కానీ అందుబాటులో ఉన్నవి కూడా సరిగ్గా పనిచేయట్లేదు. దీంతో సహాయకులుగా ఉన్నవారు రోగులను ఎత్తుకెళ్తుండగా, సహాయకులు లేని రోగులు పాక్కుంటూ వెళ్తున్నారు. ఎవరైనా ఆసుపత్రి సిబ్బందిని ప్రశ్నిస్తే వీల్ చైర్లు ఖాళీ లేవని నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారు. దాతలు సేవా స్ఫూర్తితో అందజేసిన స్ట్రెచర్, వీల్ చైర్లను కూడా చిన్న చిన్న సమస్యలకే మూల పడేస్తున్నారు. మరమ్మతులు చేయించాలనే కనీస శ్రద్ధ లేకపోవడంతో ఆసుపత్రిలో రోజురోజుకు మూలన పడేసిన స్ట్రెచ్చర్లు ఎక్కువవుతున్నాయి. దీంతో రోగులు, వారి సహాయకులు తీవ్ర ఆగ్రహానికి లోనవుతున్నారు. అంతేకాకుండా కనీసం తాగునీరు సౌకర్యం కూడా లేదని, పేషెంట్లను ఆటోలో తీసుకువస్తే వాహనం ఆగేలోపే తీసుకువెళ్లిపోవాలని ఇక్కడ సిబ్బంది ఇబ్బంది పెడుతున్నారని రోగుల బంధువులు అంటున్నారు. డబ్బులు ఉంటే ప్రభుత్వ ఆసుపత్రికి ఎందుకు వస్తామని, ఇక్కడ మాత్రం పట్టపగలే చుక్కలు చూపిస్తున్నారని పేషెంట్ తాలూకా సహాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రోగులను తీసుకువచ్చినప్పుడు అటెండర్లు, నర్సులు స్పందించడం లేదన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ట్రీట్మెంట్ ఇవ్వట్లేదు, కనీసం వీల్ చైర్ సౌకర్యం కూడా కల్పించట్లా. కనీసం పేద ప్రజలకు ఏం అవసరం, ఒక వీల్ చైర్ అవసరం, అది లేదు. మేము 10:30 కాడి నుంచి వెయిట్ చేస్తే మాకు ఇప్పుడు టైం ఎంత అయిందండి, 11 గంటకి వీల్ చైర్ దొరికింది. అది వాళ్ళు అక్కడ తాళాలు వేసుకొని ఉంటున్నారు. ఆధార్ కార్డులు ఇస్తేనే వీల్ చైర్లు ఇస్తూ ఉంటున్నారు. సరైన సౌకర్యాలు, ఎటువంటి సౌకర్యాలు లేవు. కనీసం ఇక్కడ పేషెంట్ని ఆటో ఎక్కిద్దామని అంటే నిలుపుదల చేయనీయకుండా పానిచ్చండి. అదే ఇక్కడ ఉన్నటువంటి వాహనాలు, షెడ్లు ఉన్నాయి, గవర్నమెంట్ డాక్టర్లు ఉన్నారు, వీళ్ళందరికీ కార్లకి ఫెసిలిటీస్ ఇచ్చారు. అలాగే పేద ప్రజలకి ఒక ఆటో సౌకర్యం పక్కన ఇస్తే స్థలం అక్కడ ఎక్కించుకునేటట్టుగా వీలు కల్పిస్తే ప్రభుత్వం చాలా ఉపయోగపడుతుంది. రోగుల పరిస్థితి దారుణంగా ఉన్న తరుణంలోనే వైద్య సిబ్బంది, ఉన్నతాధికారుల తీరు మాత్రం వేరుగా ఉంది. రోగులను తామే స్వయంగా లోపలకు తీసుకువెళ్తున్నామని వారు చెబుతున్నారు. స్ట్రెచర్ల నిర్వహణకు కొందరు సిబ్బందిని నియమించామని జీజీహెచ్ రెసిడెంట్ మెడికల్ ఆఫీసర్ పద్మావతి చెబుతున్నారు.
ఏ బ్లాక్ నుంచి సూపర్ స్పెషాలిటీ బ్లాక్ అని వెనక కొంచెం దూరంలో ఉంటుంది. దానికి కూడా పేషెంట్స్ షిఫ్ట్ చేసేటప్పుడు వార్డ్ నుంచి ఎక్స్రేస్కి ఇన్వెస్టిగేషన్స్కి తీసుకెళ్ళడానికి అనుకూలంగా వాళ్ళకి ఎండ వాతావరణం తగలకుండా షెడ్లు ఏర్పాటు చేయడం, పరదాలు ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత మనకి హాస్పిటల్లో ఈ ఎంఎన్ఓలు ఎఫ్ఎన్ఓలు చాలా పోస్టులు తక్కువగా ఉండడం వలన మా పేషెంట్స్ని ఒక్కొక్కసారి వాళ్ళ బంధువులే తీసుకెళ్ళడం అనేది గతంలో జరిగింది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా కలెక్టర్ గారు ఒక టైం బ్యాంక్ అని ఒక యాప్ని ఓపెన్ చేసి తద్వారా స్కూల్ ఎన్ఎస్ఎస్ స్టూడెంట్స్ అందరూ వచ్చి మాకు సర్వీసెస్ అందించడం, పేషెంట్స్కి వాళ్ళు ఏ వార్డుకి తీసుకెళ్ళాలి లేకపోతే ఏ ఓపీకి తీసుకెళ్ళాలి అనేది వాళ్ళు సర్వీస్ అందిస్తున్నారు. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పేద ప్రజల కోసం ప్రభుత్వం ఆసుపత్రులు నిర్మిస్తుంటే సిబ్బంది తీరు మాత్రం ఘోరంగా ఉంది. కనీస సౌకర్యాల కల్పనలో వాళ్ళు విఫలమవుతున్నారు. ఇప్పటికైనా స్పందించి రోగులకు తగిన వైద్య సౌకర్యాలు కల్పించాలని జనం కోరుతున్నారు.